మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం తదియ రాత్రికి జీలకర్రతో ఇలా చేయండి చాలు, కోరికలు తీరి కోరినంత డబ్బు వచ్చి పడుతుంది. ధన సమస్యలన్నీ పోతాయి, కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. మనందరి ఇళ్లల్లో పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే ఒక అద్భుతమైన దినుసు జీలకర్ర. కేవలం వంటకు రుచిని ఇవ్వటమే కాకుండా మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని తెరిమికొట్టి అష్టైశ్వర్యాలను చేకూర్చే శక్తి ఈ జీలకర్రకు ఉంటుంది. బుధవారం రోజున రాత్రి గనుక మీరు జీలకర్రతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ కోరికలు తీరి కోరినంత డబ్బు మీ వద్దకు వచ్చి పడుతుంది. అసలు మన శాస్త్రాలలో జీలకర్ర గురించి ఎంత గొప్పగా చెప్పారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. జీలకర్ర అనేది కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే ఒక శక్తివంతమైన ఆయుధం. మనకు వచ్చే కష్టాలను నష్టాలను తొలగించి మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే అద్భుతమైన గుణం దీనికి ఉంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో అటువంటి వారు జీలకర్రతో బుధవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా ధనలక్ష్మీదేవికి జీలకర్ర అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే జీలకర్ర సువాసన ఉంటుందో, ఎక్కడైతే జీలకర్ర శుద్ధిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇంతటి శక్తి ఉన్న జీలకర్రతో రేపు బుధవారం రోజున మనం ఏం చేయాలి? ఆ పరిహారం ఏమిటి? ఎలా చేస్తే మనకు కోరినంత ధనం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోను చూస్తున్న వారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని భక్తితో కామెంట్ చేయండి. ఇక మనం విషయంలోనికి వస్తే, పరిహార శాస్త్రంలో జీలకర్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తంత్రశాస్త్రంలో కూడా జీలకర్రను దిష్టి తీయడానికి, గ్రహదోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. జీలకర్ర అంటేనే జీర్ణాన్ని కలిగించేది అని అర్థం. అంటే ఇది కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు, మన జీవితంలో పేరుకుపోయిన నెగిటివ్ ఆలోచనలను, అడ్డంకులను కూడా జీర్ణం చేసుకొని మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఒక సంజీవిని లాంటిది. ఆయుర్వేదంలో జీలకర్ర గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. ప్రతిరోజు పడగడుపున జీలకర్ర నీరు తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు పోతాయి, రక్తం శుద్ధి అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. మన పూర్వీకులు అందుకే ప్రతి వంటలోనూ జీలకర్రను వాడేవారు. వాత పిత్త కఫదోషాలను సమతుల్యం చేసే శక్తి దీనికి ఉంది. కడుపులో మంట, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో, ఆర్థిక పరంగా కూడా మనకు అదృష్టాన్ని తీసుకురావటంలో జీలకర్ర అంతకంటే ఎక్కువగానే పనిచేస్తుంది. పరిహార శాస్త్రం ప్రకారం బుధవారం అనేది బుధగ్రహానికి అధిపతి. బుధుడు అంటే బుద్ధికి, వ్యాపారానికి, ధనానికి కారకుడు. అందుకే బుధవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఈ జీలకర్రలో ఉన్న శక్తి ఎంతటిది అంటే, అది కేవలం శారీరక రోగాలనే కాదు, మన చుట్టూ ఉన్న ఆర్థిక దోషాలను కూడా హరిస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో జీలకర్రను జీరక అని పిలుస్తారు. అంటే ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీకు తెలుసా, పాతకాలంలో ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే, లేదా ఎవరికైనా దిష్టి తగిలితే ఒక గుప్పెడు జీలకర్రను తీసుకుని తల చుట్టూ తిప్పి బయటపడేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తిపై ఉన్న చెడు ప్రభావం పోతుందని నమ్మేవారు. నేటి ఆధునిక కాలంలో మనం వీటిని మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి చిన్న వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఉండే పోపుల పెట్టే ఒక చిన్న మెడికల్ షాప్ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి నిలయం కూడా. అందులో ఉండే ఆవాలు, జీలకర్ర, పసుపు ఇలా ప్రతిదీ ఒక గ్రహానికి ప్రతిరూపంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జీలకర్రను ఎక్కువగా బుధుడికి మరియు రాహువుకు సంబంధించిన దోషాలను పోగొట్టుకోవడానికి వాడుతూ ఉంటారు.
అందుకే బుధవారం నాడు జీలకర్రతో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావటం మొదలవుతాయి. ఎవరైనా సరే తమ జీవితంలో ఎదుగుదల లేదని భావించినప్పుడు, తాము ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని అనుకున్నప్పుడు జీలకర్రతో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడాలి. ఆరోగ్య విషయానికి వస్తే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మనం రోజూ తినే ఆహారంలో జీలకర్రను భాగంగా చేసుకుంటే అది మన మెటబాలిజంని పెంచి క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి జీలకర్ర నీరు ఒక అద్భుతమైన చిట్కా. అలాగే రాత్రిపూట నిద్ర పట్టని వారు కొంచెం జీలకర్రను వేయించి పొడి చేసి అరటిపండులో కలుపుకుని తింటే మంచి నిద్ర పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒక వస్తువు మన శరీరానికి అంత మేలు చేస్తున్నప్పుడు అది మన చుట్టూ ఉన్న ఎనర్జీని కూడా ప్రభావితం చేయగలదు. అందుకే దీన్ని ధనాకర్షణ కోసం కూడా వాడతాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం, డబ్బు సంపాదించగలం. ఈ జీలకర్ర అటు ఆరోగ్యాన్ని ఇటు ఐశ్వర్యాన్ని రెండింటినీ మనకు అందిస్తుంది. ఆయుర్వేదంలో పాతకాలపు వైద్యులు ప్రతి జబ్బుకు జీలకర్రను ఒక అనుపానంగా వాడేవారు. రక్తం తక్కువగా ఉన్నవారు లేదా అనీమియాతో బాధపడేవారు జీలకర్రను వాడితే రక్త వృద్ధి జరుగుతుంది. చర్మ సౌందర్యానికి కూడా జీలకర్ర నీరు చాలా మంచిది. ముఖం మీద మొటిమలు మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జీలకర్ర గురించి రోజంతా మాట్లాడుకోవచ్చు. అంతటి మహత్తు ఈ దినుసులలో ఉంది. ఇప్పుడు అసలు పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. రేపు బుధవారం కాబట్టి రాత్రి మీరు పడుకోబోయే ముందు ఈ పని చేయాలి. దీనికోసం మీకు కావలసినవి కేవలం ఒక గాజు గ్లాసు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మరియు అత్తరు లేదా పర్ఫ్యూమ్. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకుని అందులో శుభ్రమైన నీటిని నింపండి. గాజు గ్లాసును ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే అది పారదర్శకంగా ఉంటుంది మరియు పంచభూతాల శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేయండి. వేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బలంగా తలుచుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో కలపండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. ఇది శుభ సూచకం మాత్రమే కాదు, నెగిటివిటీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పసుపు మరియు జీలకర్ర కలయిక ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకుని దానిని పొడి చేసి ఆ నీటిలో వేయాలి. దాల్చిన చెక్క అనేది డబ్బును ఆకర్షించేది అని పిలుస్తారు. వ్యాపార సంస్థల్లో కూడా దీనిని ధనాకర్షణ కోసం వాడుతూ ఉంటారు. ఈ 3 వస్తువులు కలిపిన తర్వాత మీ దగ్గర కనుక అత్తరు లేదా ఏదైనా మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ ఉంటే అందులో 1 లేదా 2 చుక్కలు వేయండి. మహాలక్ష్మీదేవికి సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ విధంగా తయారు చేసుకున్న నీటి గ్లాసును తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో పెట్టండి. దేవుడి పటాల ముందు దీపం వెలిగించి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ గ్లాసును అక్కడ పెట్టి భక్తితో నమస్కారం చేసుకోండి. మీ కష్టాలను అప్పుల బాధలను ఆ దేవుడికి విన్నవించుకోండి. తండ్రి, నాకున్న ఈ సమస్యలు తొలగిపోవాలి, నా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండాలి అని కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత ఆ గ్లాసును అక్కడే వదిలేసి వెళ్ళి పడుకోండి. రాత్రంతా ఆ నీరు పూజగదిలో ఉండటం వల్ల అది దైవశక్తిని మరియు ఆ మూలికల శక్తులను తనలో నింపుకుంటుంది. మరుసటి రోజు అంటే గురువారం ఉదయం మీరు నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని లేదా స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులోని నీటిని తీసుకుని వచ్చి మీ షింకులో పోసేయండి. ఆ నీటిని బయట ఎక్కడైనా తొక్కే చోట లేదా చెట్ల మొదట్లో పోయకూడదు. షింకులో పోయటం అంటే మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం, పీడ అంతా ఆ నీటితో పాటు వెళ్ళిపోవాలని అర్థం. ఈ పరిహారాన్ని మీరు వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఒక్కసారి చేయగానే మీ మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. పనులు సాఫీగా సాగటం మొదలవుతూ ఉంటాయి. 3 వారాలు పూర్తయ్యేసరికి మీ కోరిక నెరవేరడానికి కావలసిన మార్గాలు సుగమం అవుతాయి. చాలామందికి ఒక అనుమానం రావచ్చు, కేవలం ఈ నీళ్లతో ఇంత పెద్ద మార్పు సాధ్యమా అని. నమ్మకం ఉన్న చోటే ఫలితం ఉంటుంది. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ జీలకర్ర, పసుపు, దాల్చిన చెక్క అనేవి కేవలం పదార్థాలు మాత్రమే కాదు, అవి ప్రకృతి నుండి వచ్చిన శక్తులు.
వాటిని మనం ఒక పద్ధతిలో ఉపయోగించినప్పుడు అవి మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఎంతోమంది తమ జీవితంలో అప్పుల బాధల నుండి బయటపడడానికి, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఇటువంటి పరిహారాలు చేసి ఫలితం పొందారు. బుధవారం అనేది జ్ఞానానికి, బుద్ధికి కారకుడు. కాబట్టి ఈరోజు చేసే ఏ పరిహారమైనా మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బుధవారం ఈ పని చేయటం మర్చిపోకండి. డబ్బు అనేది కేవలం కష్టపడితేనే రాదు, దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టాన్ని ఇచ్చే శక్తి ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలకు ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా తెలియజేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవటం వల్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ ఐశ్వర్యం వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ చిన్న పనిని శ్రద్ధతో చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు కానీ, కష్టాలు కానీ, సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమున్నా సరే అవి మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి. ఎందుకంటే మందార ఆకు చాలా చాలా శక్తివంతమైనది. మందార చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి చెట్టుకు కాచే ఈ మందార ఆకుతోటి కనుక మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పోతాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఫ్రెండ్స్, మరి బుధవారం రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా మందార చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. మీరు గమనించినట్లయితే చక్కగా రంగురంగుల మందార పువ్వులు చాలా రకాలుగా ఉంటాయి. బుధవారం రోజు ఈ మందార పూలతో మనం గణపతికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ పూజ అనేది దైవానికి స్వయంగా అంది మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా చక్కగా నెరవేరుతుంది. అంత శక్తివంతంగా ఈ పూజకు ఫలితం అనేది వచ్చింది. మందార పూలతో చేసుకునేటటువంటి పూజకు తిరిగనేదే ఉండదు. చాలా శక్తివంతమైనటువంటి పూజ. చాలామంది చాలా రుణబాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మేము ఎంత చేసినా కూడా మాకు కనీస అవసరాలు కూడా తీరక మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా వారికి కనీసం ఇంట్లో అవసరాలు కూడా తీరక కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అద్దె ఇళ్లలో ఉంటూ నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకుంటా పిల్లల ఫీజు, చదువులకు ఫీజులు కట్టుకుంటూ తాగేటటువంటి మంచినీరు కూడా కొనుక్కోవాల్సిందే. ఇలా ప్రతిదానికి కూడా డబ్బుతోటే పని. ఇక పిల్లలకు ఏదన్నా మరీ ముఖ్యమైనటువంటి అవసరాలు వస్తే అవి తీర్చలేక వీళ్ళు బాధపడటం, ఇంట్లో దానివల్ల రకరకాలైనటువంటి గొడవలు జరగటము, ఇలాంటి పరిస్థితి ఏంటి దేవుడా అని చెప్పేసి మనం దైవాన్ని తిట్టుకునేటటువంటి సందర్భాలు కూడా వస్తాయి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. దానికి కారణం ఏమిటంటే కష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. కలుసుబాటు లేకుండా మీరు జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా ఆ దైవానుగ్రహం మీ మీద పడకపోతే మీరు కష్టపడుతూనే ఉంటారు. కానీ మీ సమస్యలు మాత్రమే అలాగే ఉంటాయి. కొంతమందిని చూడండి, ఏదో ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఇలా చూసినోళ్ళు అలా ఎదిగిపోతూ ఉంటారు. వాళ్ళు కష్టం చేసేదేమీ ఉండదు. అయినా కూడా కలుసుబాటు అనేది వారి జీవితంలోనికి ప్రవేశించి బాగా ఎదుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం వాళ్ళు చేసుకునేటటువంటి చిన్న చిన్న రహస్యమైనటువంటి పరిహారాలు ఇవే అన్నమాట. ఎక్కువగా మీరు గమనించుకున్నట్లయితే వాళ్ళు పూజలు ఇలాంటి పరిహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏముందిలే అని చెప్పేసేసి పక్కన పెట్టేసి ఏముందిలే మాకు ఈ బాధలతోనే సరిపోతుంది, మాకు ఈ పనులతోనే సరిపోతుంది అని చెప్పి అనుకునే వారికి పరిహారాలు ఏమీ చేయని వాళ్లకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఇలాంటి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకు పూజ చేసుకోవడానికి కుదరచ్చు, కుదరకపోవచ్చు. కానీ పరిహారం చేసుకోవడానికి అంటే అది పెద్ద పని కింద లెక్క కాదు. మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది. ఇంకా చాలామంది ఏంటంటే బాధలు తట్టుకోలేక చాలామంది గురువుల దగ్గరకు, వాళ్ళ దగ్గరకు, వీళ్ళ దగ్గరకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకున్నా కూడా వాళ్లకు ప్రతిఫలం అనేది
ఉందన్నమాట. అలా కాకుండా ఇవేంటంటే మన చేతితోటి మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి మనకు ఫలితం అనేది కూడా త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బుధవారం రోజున మందారాకుతో పరిహారం అనేది చేయండి. మాకు అప్పులు ఉన్నాయండి, అసలు ఎంత చేసినా కూడా మాకు అప్పులు తీరట్లేదు, వడ్డీలు కట్టలేకపోతూ ఉన్నాము, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, మా బాధ అసలు చెప్పుకునేది కాదు అని చెప్పేసి కొంతమందిని కదిలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఖర్చు లేని పరిహారం ఈ మందార ఆకు పరిహారం. అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక మందార ఆకును తీసుకొచ్చుకోండి. మందార ఆకు బాగుండాలి. అలాగే మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పరిహారం చేయాలి. స్నానం చేయకుండా చేయకూడదు. మందార ఆకును తీసుకుని వచ్చి శుభ్రమైనటువంటి నీటితో కడిగేయండి. ఎందుకు అని అంటే డస్ట్ అంటే దుమ్ము ధూళి ఉంటాయి కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేసేసిన తర్వాత గోధుమలు అనేవి ఉంటాయి కదా, గోధుమలు మనకు ఒక 1/2 కేజీ 50 రూపాయలకి వచ్చేస్తాయి. అలా తక్కువ ఖర్చు అన్నమాట. అలాంటి గోధుమలను మీరు ఒక 1/2 కేజీ తెచ్చుకొని పెట్టుకొని 1 స్పూన్ చాలు, ఎక్కువేమీ అవసరం లేదు. 1 స్పూన్ గోధుమలను తీసుకొని మీరు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళల్లో నానబెట్టేయండి. నీళ్ళల్లో పోసేసేయండి. అవి చక్కగా మనకు మెత్తగా నానుతాయి. అలాంటి గోధుమలను తీసుకొని మందార ఆకు మీద పెట్టేయండి. తర్వాత దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి, ఒక చిన్న బెల్లం ముక్క చాలు. ఆ బెల్లం ముక్కను కూడా అక్కడ పెట్టేసేయండి. ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా ఈ మందారాకును శుభ్రం చేసిన తర్వాత నీటితోటి దాని మీద నానబెట్టిన గోధుమలు పెట్టాలి. ఒకవేళ మీకు మరి నానబెట్టేటటువంటి టైం లేదు అనుకుంటే మామూలు గోధుమలైనా సరే మీరు పెట్టేయండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక చిటికెడు బెల్లం ముక్క పెట్టితే మీకు సరిపోతుంది. ఇలా ఆకు మీద గోధుమలు బెల్లం ముక్క పెట్టి ఆ ఆకును మీ ఇంటి ఆవరణలో కానీ లేకపోతే మీ ఇంటి గుడి దగ్గరలో ఉండే గుడి బయట కానీ పెట్టేసేసి రండి. అలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు అప్పుల సమస్యలు ఉంటే మాకు అప్పులు తీరిపోవాలి, మాకు ధనపరంగా బాగా కలిసి రావాలి, మా కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఇక వాటిని అక్కడ వదిలేసి రండి. అలా వదిలేసిన తర్వాత వాటిని ఏదన్నా పక్షులు కానీ లేకపోతే ఏదైనా పిట్టలు కానీ పిచ్చుకలు కానీ ఇలా ఏమైనా చీమలైనా సరే ఏదో ఒకటి చక్కగా తినేస్తాయి. అవి కాకులైనా తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా పెట్టడం వలన అవి తినటం వలన ఈ జాతకపరంగా ఉండే దోషాలు పోతాయి, అప్పుల సమస్యలు పోతాయి, ఏదన్నా దోషాలు ఉన్నా పోతాయి. ఈ చేతితో మీరు స్వయంగా తయారు చేసి పెట్టారు కాబట్టి అవి తినటం వలన ఆ దోషమంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాటిని మనం దైవానికి రూపాలుగా చెప్పుకోవచ్చు. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో రాదు, ఇలా నోరులేని జంతువుల రూపంలో వస్తుంది. ఈ పక్షులు అంటే దైవంతో సమానం. వాటికి మనుషుల్లాగా కులులు కుతంత్రాలు స్వార్థాలు ఇవేమీ ఉండవు. ఆ పక్షులకు ఏ స్వార్థాలు కూడా ఉండవన్నమాట. అవి చక్కగా తినేసేసి కడుపు నిండి హ్యాపీగా అంటే సంతోషంగా వాటి మనసు అనేది తృప్తి పడింది. దాంతో మీకు ఉండే కష్టాలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, జాతక దోషాలు పోతాయి. అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా బుధవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.